ఈ ఆలయం దాదాపు 1500 సంవత్సరాల నాటిది. దీనిని చోళులు నిర్మించారు. అయితే ఇక్కడ బ్రహ్మదేవుడు శివుని దర్శనం కోసం తపస్సు చేశారని, శివుడు పర్వత రూపంలో దర్శనమిచ్చారని, అందుకే ఇక్కడ శివుణ్ణి బిరుదగిరీశ్వరుడు అని పిలుస్తారని అంటారు. అందుకే ఈ స్థలాన్ని కూడా బిరుదగిరి, ఇప్పుడు అయితే విరుదాచలం అని పిలుస్తున్నారు. దీనిని విరుద కాశీ అని కూడా పిలుస్తారు. అంటే ఇది కాశీకి సమానమైన పవిత్రత ఉన్న స్థలంగా భావిస్తారు. ఇక్కడ 2000 సంవత్సరాలకు పైగా ఉన్న చెట్టు కూడా ఉంది. అయితే చెప్పుకోవాల్సింది ఇంకొకటి కూడా ఉంది. 100 స్తంభాల మండపం. ఒక్కో స్తంభం ఒక్కో రకం, డిఫరెంట్ షేప్స్ అండ్ డిజైన్స్తో. కొన్ని ప్రత్యేక రోజుల్లో అయితే ఈ మండపం నుంచి సన్ రైజ్ డైరెక్ట్గా గర్భగుడిలో ఉన్న స్వామివారి మీద పడుతుందంట. ఇక్కడ స్తంభాల పైన పురాణాలు, రామాయణం, మహాభారతం లాంటి ఇతిహాసాలు, దేవతలు యోగాసనాల శిల్ప రూపంలో కనిపిస్తాయి. ఇంకా కొన్ని స్తంభాల నుంచి మ్యూజిక్ కూడా వస్తుంది. 16 స్తంభాల మండపం, భరతనాట్య ఆసనాలతో శిల్పాలు ఉన్నాయి. మహామండపం, దీపారాధన మండపం, అలంకార మండపం వంటి ముఖ్యమైన మండపాలు ఉన్నాయి. జీవితంలో ఒక్కసారైనా చూడవలసిన ఆలయం.